హాయ్ ఫ్రెండ్స్. మొఘల్ సామ్రాజ్యం 18వ శతాబ్దం ప్రారంభంలో పతనమైన తరువాత మొఘల్ సామ్రాజ్యం కింద ఉన్న గవర్నర్స్ వారు స్వతంత్రంగా పాలించడం ప్రారంభించారు. వీరినే ఆటోనమస్ స్టేట్స్ అని కూడా అంటారు. స్వాతంత్ర రాజ్యాలు ఏర్పడడానికి ప్రధాన కారణం మొఘల్ సామ్రాజ్యం పతనం అవ్వడం. మొఘల్ సామ్రాజ్యం 60 సంవత్సరాలుగా నిరంతరంగా సాగిన అంతర్గత యుద్ధాలు, కుట్రల కారణంగా బలహీనపడింది. అయితే అప్పటికే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న ఔరంగజేబ్ అనే పాలకుడు మరణించడంతో మొఘల్ సామ్రాజ్యం ఇంకా బలహీనపడింది. ఆ తర్వాత వచ్చిన చక్రవర్తుల పాలనలో కూడా ఈ మొఘల్ సామ్రాజ్యం శక్తివంతంగా లేకపోవడం వల్ల కేంద్ర పాలన ధ్వంసమైంది. అలానే మొఘల్ పాలనపై మరాఠాల తిరుగుబాటు కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణం. మరాఠా రాజులు మొఘల్ సామ్రాజ్యంపై ఎక్కువ యుద్ధాలు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచారు. అప్పుడు మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న సుబేదార్లు అంటే గవర్నర్లు, వీరిని నవాబ్స్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ నవాబులు అలానే జమీందారులు మొఘల్ సామ్రాజ్యం నుంచి స్వతంత్రంగా పాలించసాగారు. వారు పేరుకి మొఘల్ కంట్రోల్లో ఉంటూ వాళ్ళు సొంతంగా పరిపాలించడం మొదలుపెట్టారు. పైగా అదే సమయంలో ఇంగ్లీష్, ఫ్రెంచ్ వలస పాలకులు, ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి సంస్థలు వ్యాపారం కోసం మన దేశానికి వస్తారు. ఈ వ్యాపారులు మొఘల్ సామ్రాజ్యం కింద ఉన్న స్వతంత్ర రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటారు. దీనివల్ల స్వతంత్ర రాష్ట్రాల అధికారం మరింత బలంగా మారింది. అలా స్వాతంత్ర్యం ప్రకటించుకున్న ముఖ్యమైన రాష్ట్రాల్లో అవధ్, బెంగాల్, కర్ణాటక, హైదరాబాద్ ఉన్నాయి. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. లాస్ట్ వీడియోలో మనం మోడర్న్ ఇండియా యొక్క బేసిక్ సిలబస్ గురించి తెలుసుకున్నాం. ఇంకా వీడియోని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఆ వీడియోతో మీకు మోడర్న్ ఇండియా గురించి చిన్న అవగాహన వస్తుంది. అయితే మనం ఆ వీడియోలో చెప్పుకున్నట్టు మోడర్న్ ఇండియాలో ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అలానే మన ఛానల్కి సంబంధించి అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ అండ్ హిస్టరీకి సంబంధించి మన గ్లోబ్ ఇన్ వ్యూ వెబ్సైట్ ఫాలో అవ్వండి. గ్లోబ్ ఇన్ వ్యూ వెబ్సైట్లో డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అలానే హిస్టరీ కూడా త్వరలోనే ఆ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉండేలా చూస్తాం. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లో వెళ్దాం. మోడర్న్ ఇండియా పోర్చుగీసులు మన దేశానికి రావడంతో మొదలవుతుంది. అయితే పోర్చుగీసులు మన దేశానికి వచ్చే సమయంలో మన దేశంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వాటిలో స్వాతంత్ర రాష్ట్రాలు ఉద్భవించడం కూడా ఒకటి. వీటి గురించి మనం తప్పక తెలుసుకోవాలి. 18వ శతాబ్దంలో ఉద్భవించిన ముఖ్యమైన స్వాతంత్ర రాజ్యాల గురించి తెలుసుకుందాం. మొదటిది అవధ్. అవధ్ ప్రాంతం మొఘల్ సామ్రాజ్య ఆధీనంలో ఉన్నప్పుడు మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అయిన అక్బర్ తన కింద ఉన్న భూభాగాలను ప్రావిన్స్లో విడదీసి పరిపాలిస్తాడు. ఆ ప్రావిన్స్లో అవధ్ ఒకటి. ఇది గంగా మరియు యమున నదిల మధ్య ఉన్న సారవంతమైన మైదానం కావడంతో అవధ్ను భారతదేశ ధాన్యాగారంగా పిలుస్తారు. ఇది మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న ప్రావిన్స్లో సంపన్నమైన ప్రావిన్సు. అవధ్ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో, ఫైజాబాద్, సీతాపూర్, బహ్రైచ్, హర్దియో మొదలైన ప్రాంతాల్లో వ్యాపించి ఉండేది. ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ శక్తి క్షీణించడంతో మొఘల్ సామ్రాజ్యంలో వచ్చిన తర్వాతి చక్రవర్తులు తమ హోదాను కోల్పోయారు. వారు మొఘల్ సామ్రాజ్యాన్ని బలంగా చేయలేకపోయారు. అప్పుడు మొఘల్స్ కింద ఉన్న ప్రభువులు తమ స్థానాన్ని బలంగా చేసుకుంటారు. వారు స్వాతంత్ర్యంగా పరిపాలించడం మొదలుపెట్టారు. అలా అవధ్ బలంగా మరియు స్వాతంత్రంగా అభివృద్ధి చెందింది. అయితే అవధ్ ప్రాంతానికి మొదటి నవాబు సాదాత్ ఖాన్. సాదాత్ ఖాన్ను మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా 1722 సంవత్సరంలో అవధ్ ప్రాంతానికి సుబేదార్గా అంటే గవర్నర్గా నియమించాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత సాదాత్ ఖాన్ మొఘల్స్కి పన్ను చెల్లిస్తూ స్వాతంత్రంగా పాలన ప్రారంభించాడు. 1722 నుండి 1739 సంవత్సరం వరకు అవధ్ ప్రావిన్స్కి సదత్ అలీ ఖాన్ని మొఘలు సుబేదార్గా అంటే గవర్నర్గా నియమించారు. అయితే సదత్ అలీ ఖాన్ తన తండ్రితో కలిసి మరాఠాలకు వ్యతిరేకంగా మొఘల చక్రవర్తి ఔరంగజేబ్ చేసిన యుద్ధాల్లో పాల్గొంటారు. మొఘల చక్రవర్తి సదత్ అలీ ఖాన్ చేసిన సేవలకు మెచ్చి అతనిని ఖాన్ బహదూర్ అనే బిరుదుతో సత్కరించాడు. సదత్ అలీ ఖాన్ 1739 మార్చి 19 మరణించాడు. ఆయన తర్వాత నవాబు సఫ్దర్ జంగ్ మరియు షుజా ఉద్ దౌలా అధికారంలో వచ్చారు. వీరు అవధ్ ప్రాంతంలో అధికారాన్ని మరింత బలంగా చేసుకున్నారు. మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత అవధ్ నవాబులు గంగా, యమున ప్రాంతంలో వారి ప్రభావాన్ని చూపారు. సదత్ ఖాన్ తర్వాత వచ్చిన సఫ్దర్ జంగ్ ఒక సమర్థుడైన పాలకుడు. అతను అవధను కంట్రోల్లో ఉంచుకోవడంలో సమర్థవంతంగా వ్యవహరించడమే కాకుండా బలహీనమైన మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షాకు సహాయం కూడా చేశాడు. సఫ్దర్ జంగ్ 18వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న ఒక ప్రముఖ పాలకుడు మరియు అవధ్ నవాబు. ఆయన అసలు పేరు అబుల్ మన్సూర్ మిర్జా మొహమ్మద్ మకీం అలీ ఖాన్. ఆయన అవధ్కు 2వ నవాబుగా పాలించాడు. ఇతను 1739 నుంచి 1754 సంవత్సరం వరకు పరిపాలించాడు. మరియు ఇతను
మొఘల్ చక్రవర్తికి ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. సదత్ అలీ ఖాన్ మరణం తర్వాత 1739 సంవత్సరంలో సఫ్దర్జంగ్ను మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా అవధ్ నవాబ్గా నియమించాడు. మొఘల్ చక్రవర్తి అహ్మద్ షా బహదూర్ రోజుల్లో సఫ్దర్జంగ్ ఢిల్లీకి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అలానే ఇతను ఢిల్లీ ప్రాంతంలో జరిగిన దండయాత్రను విజయవంతంగా ఎదుర్కొంటాడు. సఫ్దర్జంగ్ 1754 సంవత్సరంలో మరణించాడు. ఆయన సమాధిని ఢిల్లీలో నిర్మించారు. ఇది మొఘల్ డిజైన్తో ఉన్న సమాధుల్లో ఒకటి. ఈ సమాధి అందమైన తోటలతో ఉంటుంది. ఇతని తర్వాత ఇతని కుమారుడు షుజా ఉద్ దౌలా. ఇతను అవధ్ రాష్ట్రానికి 3వ నవాబు. ఆయన పాలన 1754 నుండి 1775 సంవత్సరం వరకు సాగింది. షుజా ఉద్ దౌలా భారతీయ చరిత్రలో ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన బాక్సర్ యుద్ధాల వంటి యుద్ధాలు పాల్గొంటాడు. ఆ కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా 3 శక్తులు కలిసి యుద్ధానికి దిగుతారు. ఆ ముగ్గురిలో అవధ్ నవాబైన షుజా ఉద్ దౌలా, మీర్జా కాసిం, ఇతను బెంగాల్ మాజీ నవాబు, అలానే షా అల్లం II, ఇతను మొఘల్ చక్రవర్తి. వీళ్ళందరూ కలిసి యుద్ధంలో పాల్గొంటారు. బీహార్లోని బాక్సర్ ప్రాంతం వద్ద 22 అక్టోబర్ 1764లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధం జరుగుతుంది. బ్రిటిష్ నాయకుడు హెక్టర్ మున్రో ఆధ్వర్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది. ఈ యుద్ధం తర్వాత షుజా ఉద్ దౌలా ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒప్పందం చేసుకుంటాడు. అప్పుడు ఆయనకి అవధ్ రాజ్యం తిరిగి ఇచ్చారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. మొఘల్ చక్రవర్తి అయిన షా అల్లం IIని బ్రిటిష్లు తమ ఆధీనంలో తీసుకుంటారు. అలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్, బీహార్, ఒరిస్సా భూములపై పన్ను వసూలు చేసే హక్కు లభించింది. షుజా ఉద్ దౌలా 1775లో మరణించాడు. ఆయన తర్వాత తన కుమారుడు ఆసఫ్ ఉద్ దౌలా నవాబుగా నియమించబడ్డాడు. ఇతని తర్వాత కూడా కొంతమంది నవాబులుగా పనిచేశారు. ఆ తర్వాత వాజిద్ అలీ షా అవధ్ యొక్క చివరి నవాబు. ఇతను 1847 నుండి 1856 సంవత్సరం వరకు పాలించాడు. ఆయన సంస్కృతిని, నాటకాన్ని, సంగీతాన్ని బాగా అభివృద్ధి చేశాడు. 1847 సంవత్సరంలో తన తండ్రి అమ్జద్ అలీ షా మరణించిన తర్వాత వాజిద్ అలీ షా అవధ్ నవాబుగా ప్రకటించబడ్డాడు. అయితే ఇతను యుద్ధాలకు దూరంగా ఉండేవాడు. అయితే అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ 1856 సంవత్సరంలో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ సిద్ధాంతాన్ని అమలు చేశాడు. అవధ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు జత చేశాడు. అప్పుడు వాజిద్ అలీ షా ఢిల్లీకి వెళ్ళి తన రాజ్యం గురించి బ్రిటిషులకు విజ్ఞప్తి చేశాడు. కానీ బ్రిటిషులు దాన్ని తిరస్కరించారు. అప్పుడు బ్రిటిషులు అతన్ని కలకత్తాకు పంపించి అక్కడ గృహ నిర్బంధంలో ఉంచారు. అలా ఇతన్ని బ్రిటిషులు బంధిస్తారు. అలా ఇతను అక్కడ మట్టియా బుర్జ్ అనే ప్రాంతంలో ఉంటాడు. ఇతను 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 21లో కలకత్తాలో మట్టియా బుర్జ్ అనే ప్రాంతంలో మరణిస్తాడు. అక్కడే ఆయన సమాధి కూడా ఉంటుంది. అలా చివరికి అవధ్ రాష్ట్రం బ్రిటిషుల ఆధీనంలోకి వెళ్తుంది. అవధ్ ప్రాంతం 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర యుద్ధ సమయంలో కూడా ఒక కీలకమైన రాజకీయ ప్రాంతంగా ఉంటుంది. అవధ్ గంగా యమునలోని సారవంతమైన భూమి అవడంతో నవాబుల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద ఉండేది. ఇక్కడ ఎక్కువగా చెరుకు, గోధుమ మరియు వరిని పండించేవారు. నవాబుల పాలనలో రైతులు సాధారణంగా సంపన్నంగా ఉండేవారు. అయితే సాహిత్యాన్ని పోషించిన అవధ్ నవాబులు, వారి ఆస్థానంలో అనేక మంది రచయితలు మరియు కవులు ఉన్నారు. నవాబ్ వాజిద్ అలీ షా సాహిత్యానికి గొప్ప పోషకుల్లో ఒకరు. ఆ కాలంలో ప్రఖ్యాత ఉర్దూ కవి అయిన గాలిబ్ నవాబ్ వాజిద్ అలీ షా ఆస్థానంలో ఉండేవాడు. ఆయనతో పాటు ఇతర ప్రముఖ వ్యక్తులైన బార్క్, అహ్మద్ మీర్జా సాబీర్, ముఫ్తీ మున్షి కూడా ఉంటారు. వీళ్ళు వాజిద్ అలీ షా ఆదేశాల మేరకు కొన్ని పుస్తకాలు కూడా రాశారు. అలానే కాలంలో నిర్మించిన గొప్ప నిర్మాణాల్లో భారీ మంబరా, రూమీ దర్వాజా బాగా ప్రసిద్ధి చెందాయి. వీటిని ఆసఫ్ ఉద్ దౌలా నిర్మించారు. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.